ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపలకు కానుభూతులు ఉన్నమయ్యేసి అనేక స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడు, అనేక వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపై హాసీనుడైన ప్రభా, మమ్మల్ని చూస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 2024 సంవత్సరమునైనా 12వ నెల ఆఖరి ఆదివారాన్ని మాకు ఇచ్చారు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, ఇంకా కొద్ది దినాలలో ప్రభా మీరు మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇస్తున్నారు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా హృదయాలను తండ్రి నువ్వు సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా చిన్నవాడుగా కూడితే పని చిత్తిస్తుండగా, ఆరాధిస్తుండగా, మహిపరుస్తుండగా వాతావరణమే కార్యక్రమం ఉంచుకోండి ప్రభా, ప్రతి ప్రాంతాలమే కార్యక్రమం ఉంచుకోండి. ఆయన మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. మా తలంపులు ప్రభా తండ్రి కుటుంబం కాకుండా ప్రభా నీ జీవితం ప్రభా నీ వాగ్దానాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు నడిపించండి ఆయన. యేసయ్యా ప్రభా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. కరెంటు మీద కాలంలో ఉంచుకోండి ప్రభా. యేసయ్యా పరిశుద్ధ ఆత్మశక్తిని ఇక్కడ సంచారం చేయమని అడుగుతున్నాను ఆయన. తండ్రి రాత వచ్చండి, బాగా వచ్చామని తండ్రి మీరే సమస్తంగా అంతా పైన ప్రభావం పొందమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఆత్మ బిడ్డలు ఉంటే సకాలంలో తీసుకుంటామని ఈ ప్రాంతం మా ప్రభుత్వం చేసిపోయాట అడిగి ఉంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి, ఈ ఆఖరి ఆదివారాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది మన మధ్యన లేరండి, మరి మనకైతే దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనము దేవుని మాటలు కొద్ది నిమిషాలు ఉత్తర పద్ధతులు చదువుకుందాం. కీర్తన గ్రంథము 102వ దేవుని కీర్తన 504వ పేజీ 102వ కీర్తన 1 నుంచి 10 వచనాలు. 102వ దావీదు కీర్తన 504వ పేజీ 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర ఆయన ఎద్దకు చేరనిమ్ము. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొడిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా మూడుగుల శబ్దము నా ఎముకలు నా దేహములకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గోడబాతులు కొని ఉన్నాను, పాడైన స్థలంలోని పైడి కంటే వలె ఉన్నాను. రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా పిచ్చుకోలేనున్నాను. నా మీద కోపము గలవారు నా పేరు చెప్పి శపిత్తురు. ఈ కోపాగ్ని బట్టి నీ అగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. అందుకు కలుపుతాను, నా పానీయులతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను. నేను పైకెత్తి పారవేస్తున్నాను. దేవతన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. అలుపురాలని నాయన ఎందుకు పనికి మళ్ళీ నన్ను ప్రభా తండ్రి ఎస్సీ అని యొక్క పరిశుద్ధ రక్తంలోనైనా మీ ఎవరి రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధ పరిచారు ప్రభా. ఈ స్థలంలో ప్రభా నీ పరిశుద్ధ స్థలంలో ప్రభు నిలబడిన ఆయన తండ్రి నీ మాటలు చెప్పడానికి ప్రభు మీరు ఇచ్చిన తండ్రి ఈ సమయాన్ని బట్టి నాయన ఈ యోగ్యతను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా.
నాకైతే జ్ఞానం లేదు నాయన, తెలివి లేదు ప్రభా. నీ జ్ఞానంతో నింపండి ప్రభా, నీ తెలివితో నింపండి ప్రభా. మీరు నాతో ఉన్నారు, నాలో ఉన్నారు ప్రభా. తండ్రి, నా గొంతుకును మీరు ఆలయంలో ఉంచుకోండి ప్రభా. నా ఆలకను కాల్చమని నాయన మీరే నాలో ఉండి తండ్రి, మాకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, వినిచిన ప్రతి ఒక్కరికి నాయన నీ మాటలు వినిపించి ప్రభా, మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసయ్య పేరిట అడిగి విడిపించున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడా వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజు దుఃఖము చేత ప్రాణము మరి పోయే స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణం పోతుంది, నేను అలసిపోయాను, నేను ఇంకా నాకు ఓపిక లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు యెహోవా సన్నిధిని మొరపెట్టుకున్నాడు. ఈ యొక్క మాటలో అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుమో, నా మొరని ఎందుకు చేరనిమో, నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకుమో, నాకు చెవియోగమో నేను వలనన్నాడు, త్వరపడి నాకు ఉత్తరమేమో. దావీదు మహారాజు ఎంతో వేదనతో, ఎంతో మరి కలత చెంది మరి అలసిపోయి మరి ఇంకా ఓపిక లేక దేవుని తండ్రిని అంటున్నాడు, నా మొర ఆలకించండి ప్రభా, నా ప్రార్థన మీ సన్నిధిలో మరి చారినివ్వండి ప్రభా. నాకు కష్ట దినాలు ఉన్నాయి, నేను ఎంతో కష్టంలో ఉన్నాను, ఎంతో శోధనలో ఉన్నాను, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, నన్ను వదిలిపెట్టొద్దు అని చెప్పేసి మరి నాకు సహాయం చేయి ప్రభా, నాకు జవాబు ఇవ్వు ప్రభా అని చెప్పేసి అని అంటున్నాడు. పొగ ఎగిరిపోయినట్లుగా నా దేములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలో కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోవచ్చునండి. పొగ ఎగిరిపోయినట్లుగా నా దేములు అంతే. ఇప్పుడు కూడా మనం 2024వ సంవత్సరం నిన్న కాకముందు వచ్చింది అనిపిస్తుంది. అలాగే గడిచిపోతూ ఉన్నాయి, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అంటే దినాలు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, కానీ మన పనులు అవ్వటం లేదు, మనకేమీ జరగటం లేదు, కానీ దినాలు మటుకు గడిచిపోతాయి. అదే అంటాడు, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలో అనేది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి, ఎండదెబ్బకు వాడిని గడ్డి వల్ల నా హృదయము వాడిపోయినది, భోజనము చేయటికే నేను మర్చిపోయి ఉన్నాను. అలాగే ఉంది, మనం ఏం పని చేస్తున్నామో మనకే అర్థం లేని చిందులో మరి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మరి ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే అంటున్నాడు, మరి నేను మరి ఇది చాలా ఘోరంగా ఉన్నాను, మరి నా ఎముకలు ఇలాగే ఎండిపోయినట్టు అయిపోయి, కాలిపోయినట్టు అయిపోయి, నా హృదయం కూడా వాడిపోయింది, మరి భోజనం చేయడానికి నేను మర్చిపోతున్నాను, భోజనం చెయ్యాలో లేదో కూడా నాకు జ్ఞాపకం ఉండట్లేదు అని చెప్పేసి దావీదు మహారాజు ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో తనకున్న వేదనంతా కూడా కుమ్మరించుకుంటున్నాడు, తనకున్న బాధలన్నీ కూడా కుమ్మరించుకుంటున్నాడు. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రాణము సొమ్మసిల్లెరా, భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నా ప్రాణము సొమ్మసిల్లెరా, భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము, దేవా ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా అంటున్నాడు. 5వ వచనములో, నా మూర్ఖ శబ్దం వలన నా ఎముకలు నా దేహములకు అంటుకుని పోయినాయి, నేను అడవులోని గోడబాతులు పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి గంటలుగానున్నాను, రాత్రి మెరుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్నా పిచ్చుకోడు. ఎందుకంటే ఎవరు సహాయం చేయడానికి లేదు, ఎవరు కూడా ఏమి చేయట్లేదు, అంతలా ఒంటరితనాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. అట్లా మరి ఆయన ఏం చెయ్యాలో ఆయనకి తెలియలేని స్థితిలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నాడు. మరి అడవులు, కొండల్లో, గుహల్లోకి ఆయన తిరిగి తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ఉన్న స్థితిలో నుంచి ఆయన యొక్క హృదయంలో నుంచి ఎంతో బాధతో, ఎంతో వేదంతో దేవుడి సన్నిధిని మొరపెట్టుకుంటున్నాడు. నా ప్రార్థన ఆలకించి ప్రభువా, నా జవాబు ప్రభువా, రాత్రి మెలకుగా ఉండి ఒంటరిగా పిచ్చికోలేని ఉన్నాను, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు,
నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి చెప్పించింది అనేకమైన శోధనలో ఉండేటప్పుడు, భయంకరమైన శోధనలో ఉండేటప్పుడు మన హృదయపూర్వకంగా దేవుని స్థితిలో మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మన జవాబిచ్చే దేవుని విశ్వాసంతో ఇక్కడ రాయ మహారాజు మొరపెట్టుకోవడం జరుగుతూ ఉంది. నీ కోపాగ్రను బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి నా ప్రభు దేవుని స్థితిలో ఎంత షావుతో మొరపెట్టుకుంటున్నాడు ఇక్కడ ఆలోచించండి. ఎంత బాధతో ఉన్నాడో. మరి మనకు కూడా అటువంటి బాధలు వచ్చినప్పుడు మన ఉదయంతో మనం దేవుడిని ఆరాధిస్తున్నామా? మనస్ఫూర్తిగా మన ఉదయంలో నుంచి ఆ బాధతోటి మన దేవుడిని మనం స్మరిస్తున్నామా? దేవుడిని మనం అడుగుతున్నా, ప్రభువా నా ప్రార్థన ఆలకించండి నాయన, నేను ఇలాగున్నాను, నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, నా ఉదయంలో అనేకమైన వ్యాధులు చుట్టుపడుతున్నాయి, నేనేమి చేస్తున్నానో నాకు తెలియట్లేదు, నేనేమి తింటున్నానో నాకు తెలియట్లేదు, నేను ఎలా పడుకుంటున్నానో నాకు తెలియట్లేదు, నాకు నిద్ర కూడా పట్టట్లేదు ప్రభువా, నన్ను నా హృదయాన్ని పరిశీలించండి నాయన, నా ఆలోచనలు తెలుసు కదా ప్రభువా. అరిసి మనం దేవుడిని ఎప్పుడన్నా అడుగుతున్నావా? మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఆయన్ని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే 2024 సంవత్సరం ఆఖరాది వరకు మనకి ఇచ్చాడు దేవుడు. ఇంతకాలము ఏం చేసామో అదంతా మర్చిపోయి ప్రభువా, ఇగో పాతవి గతించిన సమస్తమును నూతనమైన చేతిలో నన్ను చెయ్యండి ప్రభువా. నేను అనేకమైన శోధనలో ఉన్నాను, అనేకమైన ఇరుకులలో ఉన్నాను, అనేకమైన ఇబ్బందులలో ఉన్నాను, అనేకమైన బాధల్లో ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించండి అని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మనం వదిలించాడు. మన ఆత్మల దేవుడు మనల్ని రక్షించే దేవుడు ఆయన. మన చేయి పట్టుకుని మన లావెత్తే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు అయినా ఒకసారి మనము పరీక్షించుకుందాం. మనం అన్న ఆనందంగా ఉన్నామేమో, ప్రభువా ఆనందంగా ఉన్నందుకు, నన్ను ఆనందంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ శోధనలో ఉన్నామేమో, ప్రభువా నేను పలానా శోధనలో ఉన్నాను నాయన, పలానా బాధల్లో ఉన్నాను ప్రభువా, ఏసే ఆ బాధలన్నీ తీసివేయండి. 2024 సంవత్సరం అంతా కూడా నాకు క్షేమం ఇచ్చాడు. 2024 సంవత్సరం నన్ను కాచి కాపాడాడు, నా అడుగు తడపడకుండా చేశాడు, నా ఆలోచనలు తడపడకుండా చేశాడు, నా మాటలు తడపడకుండా చేశాడు. 2025 సంవత్సరంలో నన్ను నేను మీకు సంపూర్తిగా సమర్పించుకున్న సహాయం దయచేయండి. మీ కట్టడలు అనుసరించి, మీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న భాగ్యాన్ని మాకు దయచేయండి అని దేవుని స్థలంలో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు రాబోయే దినాల్లో కూడా మనల్ని కరుణించినట్లు, మనల్ని కాపాడేటప్పుడు ఆయన హస్తం మనకు తోడైనట్లు దేవుడిని మనం ప్రార్థిద్దాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో ఆ దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసుతో ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసుతో ఉండగా. శోధన శ్రమలు వాచినను ఏ మాత్రమూ నిలువను. శోధన శ్రమలు వాచినను ఏ మాత్రమూ నిలువను. ప్రత్యాశ
సాతాను శాపమును గురించిన వాక్యమును పత్రముతో జయించెదను. సాతాను శాపమును గురించిన వాక్యమును పత్రముతో జయించెదను. సర్వశక్తుడైన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సర్వశక్తుడైన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు వేడునా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు వేడునా. మాకేమి కూడా సాధ్యమైన ప్రభా, సమస్తమే సాధ్యం చేయగల దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ప్రభా. నీకు వందనాలు నాయన. 2024 సంవత్సరం అంతా ప్రభా నీ ప్రభుత్వం నడిపించారు నాయన. నీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎటువంటి శోధన వచ్చినప్పటికీ నాయన, ఎటువంటి తండ్రి ప్రభా అనారోగ్యం వచ్చినప్పటికీ ప్రభా, ఎటువంటి మరి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా లేవనెత్తి చేయి పట్టుకొని నడిపించినందుకు దేవుడు ప్రభా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. రాబోయే దినాల్లో కూడా మీ హస్తం మాతో ఉంచండి నాయన. మీరు మాతో ఉండండి ప్రభా. నూతన సంవత్సరం ప్రవేశించడానికి గొప్ప అనుగ్రహించండి నాయన. తండ్రి నూతన ఉద్దేశాలతో, నూతన తలపులతో ప్రభా మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము తండ్రి వేసి నీ వైపు తిరగడానికి నాయనా, నీ గురించి ఆలోచించడానికి సహాయం ఇచ్చామని తండ్రి మీ మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా మధ్య సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని చూస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే తండ్రి నీకే వందనాలు నాయన. ఏసియాని వాటిని చెప్తున్న నీ దేవుడు దాసుని వెళ్ళి చిల్లు చాట మరిపరచుకోండి. ఏసియాని అభిషేకం తండ్రి మా గురించి మీరు ఏం మాట్లాడినారు, మీరేం మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఇప్పుడుని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ ఆలోచనతో వచ్చారో, ఏ తలంపుతో వచ్చారో ప్రభా, ఆలోచన తలంపుల చిత్త ప్రకారం నెరవేర్చమని అడుగుతున్నాను నాయన. ఏసియా తండ్రి మాలో తండ్రి శాంతి, సమాధానము, సంతోషము, నూతన సంవత్సర ఆనందం మాకు దాయిచ్చేది ప్రభా. సంతోషంగా మేము తండ్రి నీ యొక్క నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి సహాయం దయచేయండి. మీరు వాటిని చెప్పుచుండగా ప్రభా మాతో ఏం మాట్లాడినారో మీరే మాట్లాడమని, ఏ హెచ్చరికలు ఉన్నారో ప్రభా ఈ ఆఖరి వారంలో తండ్రి మీరే సహాయం చేసి మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభు వేసి పెట్టడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని మన కొద్దిసేపు మన దేవుని వార్తలు పొందుతాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం తండ్రి ఉదయకాల సమయం తండ్రి మనం మాయపరచడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి దేవా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం మాట్లాడుతుంటున్నాం మీరే తండ్రి. నాతోని అందరితోని మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం, శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
దాన్ని వాతావరణం ఆదాయం ఉంచుకోండి, కరెంట్ కూడా ఆదాయం ఉంచుకుంటుంది. సమస్యను అక్కడైతే ఆరాధన జరుగుతున్న ప్రతి దగ్గర మీరే ఉండి మీరే మహిమ కనుక మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. న్యూ ఇయర్ రాబోతుంది అందరికీ. మళ్ళీ యథావిధిగా లాస్ట్ ఇయర్ ఎలా వచ్చిందో మరి ఈ సంవత్సరం కూడా అదే దినం వచ్చింది, మళ్ళీ దగ్గరలో ఉంది. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? మళ్ళీ అందరూ ఏం చేస్తారు? మళ్ళీ ప్రామిస్లు ఏం చేస్తారు? మళ్ళీ అదే వాగ్దానం తీసుకుంటారు. లాస్ట్ టైం ఏ వాగ్దానం వచ్చింది గుర్తుంది? గుర్తుందా లాస్ట్ టైం వచ్చింది? ఆ ముందు సంవత్సరం తెలియదు. సో ఒక సంవత్సరం గుర్తుండే లాస్ట్ ఇయర్. ఆ ముందుది తెలియదు, ఆ ముందుది తెలియదు. సో అలా అయిపోతుంది ప్రతి సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మళ్ళీ ఈ సంవత్సరం ఏమొచ్చిందో మనకి గుర్తుండదు. సో అలా ఉంది మన పరిస్థితి. సో ఈరోజు మనం చూద్దాం వాక్యం ద్వారా ఏ విధంగా మన ఆలోచనలు ఉంటాయి, ఏ విధంగా మన మనసులో రెండు రకాలు మనం ఉంటే దేవుడు అది యాక్సెప్ట్ చేయరు. చూద్దాం. బైబిల్ మనం తీసినట్లయితే మత్తయి రాసిన గ్రంథము 12వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథము 12వ అధ్యాయము Matthew chapter 12 verse 22. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన ఎద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడుట శక్తియు చూపును గలవాడాయెను. లాస్ట్ సండే మెసేజ్ చెప్పాను. దేని గురించి చెప్పానండి? లాస్ట్ సండే క్రిస్మస్ హోలీ స్పిరిట్ గురించి చెప్పాను. హోలీ స్పిరిట్ ఏ శక్తి ఉందంట? సృష్టించే శక్తి హోలీ స్పిరిట్ కలుగును. అందుకనే మరి గర్భం ధరించింది. దేనివల్ల? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్కి ఎందుకు అలా అయిందని ఎలా సాధ్యం అంటే మరి దేవునికి లోకాన్నంతటినీ కూడా హోలీ స్పిరిట్ ద్వారానే సృష్టించారు. దేవుని ఆత్మ కనుక ఆయన ఆత్మ ద్వారానే సృష్టింపజరిగింది. సో హోలీ స్పిరిట్ క్రియేట్ చేసే శక్తి ఉంది, రీక్రియేట్ చేసే శక్తి కూడా ఉన్నారు. అంటే ఎలాగా చనిపోయిన వారిని కూడా తిరిగి లేవగలరు. దాని ఎగ్జాంపుల్ ఎజికియల్లో ఎండిపోయిన ఎముకలకి మళ్ళీ జీవం ఇచ్చినట్టు మనం చూసాం బైబిల్లో. సో హోలీ స్పిరిట్కి దేవుడు మనకి ఇస్తానని చెప్పారు. ఆ స్పిరిట్ ద్వారా మీరు అనేక అద్భుత కార్యములు చేస్తామని కూడా చెప్పారు. దెయ్యములు వెళ్ళగొట్టగలరు, స్వస్థపరచగలరు, చనిపోయిన వారు కూడా తిరిగి లేపగలిగిన శక్తి పరిశుద్ధాత్మకి కలిగి ఉన్నదని బైబిల్లో మనకి దేవుడు చాలాసార్లు చెప్పారు, వాక్యంలో కూడా చూపించారు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ యేసుక్రీస్తు మళ్ళీ ఇంకొక అద్భుత కార్యం చేశారు. ఏంటో కార్యం? గుడ్డివాడైనప్పుడు తర్వాత మాట్లాడలేదు. ఒక వ్యక్తి అంటే మాటలు రావు, తర్వాత కళ్ళు కూడా కనిపించవు. ఆ వ్యక్తిని ఏం చేశారు? దేవుడు స్వస్థపరిచారు. సో ఎన్ని కూడా చేస్తున్నారు, దేని వల్ల చేస్తున్నారు? పరిశుద్ధ ఆత్మ వలన జరుగుతున్నాయి. అది కూడా యేసుక్రీస్తు చెప్పారు చాలాసార్లు. సో అది చూసాక జనాలు ఏమైపోయారు? 23 చదవండి, 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నారు. సో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఈ కార్యం చూసి. మీ ముందు ఎలా జరిగితే మనమైనా ఆశ్చర్యపోతాం. కళ్ళ ముందు ఎలా జరిగిందని ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత అక్కడ కొంతమంది పరిశీలు ఉన్నారంట. అంటే ఆ టైంలో సపరేట్గా గ్రూప్, తర్వాత జ్ఞానవంతులు అనుకునే వాళ్ళు, లా చూసేవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. పరిశీలు ఆ మాట విని దయ్యములకు అధిపతి అయిన దయ్యములను వెలగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన కాదనిరి. వాళ్ళు ఏమంటున్నారండి? యేసుక్రీస్తుని చూసి, అది చూసి యేసుక్రీస్తుని వెలగొడుతుంటే ఏమంటున్నారు? దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ ఒక శక్తి వల్లనే దయ్యాలు వెలగొడుతున్నాడు కానీ వేరే ఇంకేం లేదు ఇక్కడ అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ వేరే గ్రూప్ ఉంది. ఏ గ్రూప్ అది? బెయల్జెబూల్. జెబుల్ ఒక సాధారణ సంబంధించిన
ఒక గ్రూప్ ఉందన్నమాట. సో వారికి శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా వెళ్ళగొడుతున్నారు యేసుక్రీస్తు. ఇంక వేరే ఏది లేదని అక్కడ పరిశీలన మాట్లాడుతుంటే, సో అక్కడ దేవుడు వచ్చింది పరిశుద్ధాత్మ వలన. ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది, సాతాను ఒక గ్రూప్, రెండు గ్రూపులు ఉన్నట్టు అక్కడ తెలుస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి 25. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. చూడండి, చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు మంచి మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేర్పడిన, ఎవరైతే విరోధముగా గ్రూపుల కింద ఫామ్ అవుతారో, డివైడ్ అవుతారో, వేరుపడతారో ఏమవుతాడ? రాజ్యము పాడైపోను. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. చూడండి, అప్పుడు మాట్లాడుతూ ఇంట్లో కానీ, పట్టణంలో కానీ, ఏ ఊర్లో కానీ, ఏ కంట్రీలో కానీ వాళ్ళకు వాళ్ళే విరోధులై వేరైతే కనుక వాళ్ళు నిలవరంట, పాడైపోతారని అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఎనీ కంట్రీ దట్ డివైడ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ గ్రూప్స్. ఈరోజు చూస్తుంటే గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నారు దేవుడు. ఎనీ కంట్రీ ఆర్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీ ప్లేస్ గ్రూపుల కింద డివైడ్ అయితే కనుక, ఒకరొకరు విరోధులుగా మారితే కనుక వాళ్ళు ఎంతకాలమో ఉండరు, వాళ్ళు సపరేట్ అయిపోతారని కూడా మాట్లాడుతున్నారు. సో ఒక ఊర్లో కానీ, ఒక ప్రాంతంలో కానీ, ఒక ఇంట్లో కానీ గ్రూపులు ఉండకూడదు, ఉంటే అది మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మంది మరి చాలా ఇంట్లోనే ఉంటారు కానీ, ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఆలోచనలు వేరు, మనస్తత్వాలు వేరు, గ్రూపుల కింద ఆలోచిస్తారు, గ్రూపుల కింద మాట్లాడతారు, గ్రూపుల కింద ప్రవర్తిస్తారు. ఈరోజు మరి వాక్యం దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఒకే కుటుంబంలో, ఒకే ఫ్యామిలీలో కానీ, ఒకటే కంట్రీలో కానీ, ఒకటే ప్రాంతంలో కానీ గ్రూపుల కింద ఉంటే కనుక అది ఫలించదు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంఘాలు కూడా చూస్తే ఎలా ఉంది, గ్రూపులే. దేవుడు ఒకే సంఘం చెప్పారు. ఇన్ని సంఘాలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? ఒకటే సంఘం, అపోస్తలులకు ఇచ్చిన సంఘం. మీకు సంఘాల కింద డివైడ్ అవ్వండి, ఒకరేమో సెవెంత్ డే అవ్వండి, ఒకరేమో బాప్టిస్ట్ అవ్వండి, ఒకరేమో రోజులు అవ్వండి అని చెప్పారు. ఒకరేమో ఇంకొకటి అవ్వండి, ఎక్కడ లేదు బైబిల్లో. గ్రూప్ ఎవరు ఫామ్ చేసుకున్నారు? తమకు తామే ఫామ్ చేసుకున్నారు. ఇక్కడ అదే అంటున్నారు యేసుక్రీస్తు కూడా, తమకు తామే, మీకు మీరే గ్రూపుల కింద డివైడ్ అయితే అది ఎంతకాలమో నిలవదు అని మాట్లాడుతున్నారు. ఒకటే సంఘం ఉండాలంట, ఒకటే ఆలోచన కలిగి ఉండాలంట. దేవుడు ఒకరే దేవుడు కాబట్టి ఆయన చెప్పిన విధంగానే అందరూ ఆరాధించాలి దేవుడిని. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోని, సత్యంతోని, జీవంతోని ఆరాధించాలి. గ్రూపుల కింద డివైడ్ అవ్వమని, సంఘాలు లేదంటే డిఫరెంట్ డినామినేషన్స్ డివైడ్ అవ్వమని ఎక్కడ బైబిల్లో లేదు. ఉంటే మీకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేను కూడా ఎక్కడైనా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ కింద డివైడ్ అవ్వడం లేదు. ఇప్పుడు చూస్తే సెవెంత్ డే అని ఉంటారు సపరేట్గా, లేదంటే లూథరన్స్ ఒకలాగా దేవుని ఆరాధిస్తారు, బాప్టిజం లూథరన్స్ ఒకలాగా ఇస్తారు, రోమన్ క్యాథలిక్స్ ఒకలాగా ఇస్తారు, బాప్టిస్టులు ఒకలాగా ఇస్తారు, పెందుకోత ఒకలాగా వర్షిప్ చేస్తారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకలా వర్షిప్ చేస్తారు. కొంతమంది ఆభరణాలు వేసుకోరు, కొంతమంది ఇది మ్యూజిక్ వాయించు. ఎక్కడ ఉంది బైబిల్లో? మ్యూజిక్ వాయించకూడదని బైబిల్లో ఉందా? లేదంటే బాప్టిజం ఇలాగే ఇవ్వాలని బైబిల్లో ఉందా? ఎక్కడ ఉంది? దేవుడు ఎక్కడ చెప్పారు? ఇదంతా డివైడ్ అయింది దేనివల్లండి? మనుషులు మన సొంత జ్ఞానం వల్లే, తమకు తామే. అందుకే ఒక చదువు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు 25 వర్స్, వాళ్ళ తలంపులు ఎరిగి వారితో ఇట్లా తనకు తానే, మనకు మనమే, ఎవరికి వాళ్ళే విరోధులై వేరుపడిన ప్రతి. ఇప్పుడు ఒక సంఘంలో చూసుకుంటే, పెద్ద సంఘంలో ఏముంటదండి? సంఘంలో కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే విరోధులు అయిపోతారు. అవరా వాళ్ళకి వాళ్ళే డివైడ్ అయిపోతారు. అవరా అదే మాట్లాడుతున్నారు దేవుడు.
ఒకే సంఘంలో లేదా ఒకటే ఊర్లో లేదా ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబంలో వాళ్ళకి వాళ్ళే విరోధులు అయిపోతున్నారు. సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఈరోజు గొడవలు అయిపోతాయి. మేము చూస్తాం ఆ సంఘంలో పెద్ద పెద్ద గొడవలు అయిపోతారు. చర్చిలో కూడా తిట్టించుకుంటూ ఉంటారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు చర్చిలోనే. వాళ్ళందరూ మళ్ళీ కమిటీ మెంబర్స్, మరి వాళ్ళే గ్రూపులు డివైడ్ అయిపోతున్నారు, క్యాస్ట్ బట్టి డివైడ్ అయిపోతున్నారు. లేదంటే డబ్బు ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతున్నాం, డబ్బు లేని వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు ఒక గ్రూప్ అవుతున్నాం, చదువు లేని వాళ్ళు ఒక గ్రూప్ అవుతున్నారు. వాటికి పడకపోతే ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి వెళ్ళిపోతారు, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ వచ్చేస్తున్నారు. పార్టీలు మారిపోతున్నారు, ఎలక్షన్లు అవుతున్నాయి, గ్రూపుల కింద డివైడ్ అయిపోయి ఎలక్షన్లు వేస్తారు. ఆ గ్రూప్ లో ఎవరు లీడర్ ఎవరికి దేవుడు పక్కన పెట్టిస్తారు లీడర్ కింద. దేవుడు ఒక లీడర్ ఉండరు, మనుషులు లీడర్లు అయిపోతున్నారు. సో ఆ గ్రూపుల కింద మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరికి వాళ్ళే సపరేట్ అయిపోతున్నారు. అది సంఘంలోనే కాదు, ఉద్యోగంలోనే కాదు, లేదంటే కుటుంబంలో కూడా అదే పరిస్థితుంది ఈరోజు. పేరెంట్స్ ఏమో తండ్రి ఒక గ్రూప్ ఉంటారు, తల్లి ఒక గ్రూప్ ఉంటారు, లేదా అన్నదమ్ములు ఒక గ్రూప్ ఉంటారు, ఇంకో గ్రూప్ ఉంటారు. ఈ గ్రూప్ లో చేసింది వాళ్ళకి నచ్చదు, ఆ గ్రూప్ లో చేసింది వీళ్ళకి నచ్చదు. సంఘంలో కూడా ఈ గ్రూప్ లో చేసింది వాళ్ళకి నచ్చదు, ఆ గ్రూప్ చేసింది వీళ్ళకి నచ్చదు. ఎన్ని ఎవరికి వాళ్ళే సొంతంగా డినామినేషన్, ఆదిత్యం ఎందుకు వెళ్తున్నావు, లోదరం చర్చకురా, లోదరికి ఎందుకు వెళ్తున్నావు, బాప్టిస్ట్ మా సంఘం బాగుంటుంది, బైబుల్ ఎలా ఉంటుంది, అక్కడెక్కడ ఉందని చెప్తారు. అంటే వాళ్ళే గ్రూపులు తయారైపోయి ఇవన్నీ కాదు అసలు, ఇవన్నీ ఏం లేదు అసలు, ఓల్డ్ టెస్ట్మెంట్ కరెక్ట్ అని ఇంకో గ్రూప్ తయారవుతుంది. మళ్ళీ అమెరికాలో వెళ్తే ఇంకా యాంటీ క్రైస్ట్ వేరే గ్రూపులు, రకరకాల గ్రూపులు అన్నీ వచ్చాయి. డిమోనిక్ చర్చ్ సపరేట్ గ్రూప్ ఉంది, సిలినేమో క్రాస్ లో దించుతారు, సిలినేమో రివర్స్ లో ఉండాలి. సో ఎన్ని గ్రూపులు మనుషులు తయారు చేసుకుంటున్నారు. ఆ గ్రూపుల గురించి దేవుడు వాళ్ళ తలంపులకి మాట్లాడుతున్నారు. కుటుంబంలో కనుక ఈ విధంగా డివైడ్ అయితే, ఈ విధంగా గ్రూపుల కింద ఉంటే, ఈ విధంగా ఆలోచిస్తే, ఈ విధంగా మీరు డివైడ్ చేసుకుంటే ఎంతకాలమో నిలవదు, మీరు అందరూ కూడా నష్టపోతారు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కొంతకాలం అంటే తర్వాత ఖచ్చితంగా మీరు అందరూ కూడా విడిపోతారు, మీరందరూ కలిసి ఉండే ప్రసక్తే లేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి 26 వర్షం చదవండి. సాతాను వెళ్ళగొట్టినట్లా తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వారి రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి సో అడుగుతున్నారు ఇప్పుడు దేవుని యొక్క హోలీ స్పిరిట్ దేవుడు సాతాన్ని వెళ్ళగొడుతున్నారు. ఆ పరీక్షలు అడిగారు, నువ్వు దేవుని వల్ల కాదు, నువ్వు సాతాను ఒక శక్తి వల్ల వెళ్ళగొడుతున్నావు అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు వాళ్ళతో. మరి వాళ్ళు కూడా శిష్యులు ఉన్నారు, పరిచయాలు కూడా కింద శిష్యులు నేర్చుకున్న ఉన్నారు, మరి వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. మరి అది ఏ శక్తి ద్వారా వెళ్ళగొడుతున్నాడు అడిగారు యేసుక్రీస్తు. మరి ఏ శక్తి వల్ల వెళ్ళగొట్టాలి? వాళ్ళు చెప్పిన మాట ప్రకారం పరిచయాలు కొన్ని శక్తి వల్ల వెళ్ళగొట్టాలి. పరిచయం శక్తి ఉందా? లేదు. వేరే యొక్క శక్తి, ఏదో సాతాను శక్తి వల్ల వెళ్ళగొడుతున్నారు అంతే. అదే అడిగారు యేసుక్రీస్తున్నారు, నేను వెళ్ళగొడుతుంది సాతాను శక్తి వల్ల కాదు, వేరే దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, దాని వల్ల వెళ్ళగొడుతున్నాను. మీరు అలాగంటే మరి మీ శిష్యులు వెళ్ళగొడుతున్నారు, అది ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు అంటే వాళ్ళకి నోట్లో సమాధానం లేదు, వాళ్ళ మాట లేదు, సైలెంట్ అయిపోయారు. వాళ్ళు అంటే మాకు చూడండి తర్వాత ఏమంటున్నారు, దేవుని ఆత్మ వల్లనే నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా నిశ్చయముగా దేవుని రాజ్యము ఎందుకు వచ్చినది. ఒకడు మొదట బలవంతుని చూడండి, అది యేసుక్రీస్తు చెప్పిన మాట. సో అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏముంది, పరిశుద్ధాత్మ వలన నడిచే ఒక గ్రూప్ ఉంది. సాతాను, ఎవరా సాతాను? బయల్జెబూల్ వల్ల నడిచే ఒక గ్రూప్ ఉంది. పరిచయులు వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన గ్రూప్ అన్నమాట, సాతాను తెలిసిన గ్రూప్. సో అలా గ్రూపుల కింద డివైడ్ అయితే మీరు ఎంతకాలమో ఉండరు, మీరు అందరూ కూడా సపరేట్ అయిపోతారు, అది మంచిది కాదు మీకు అని యేసుక్రీస్తు అక్కడ చెప్పడం జరుగుతుంది. చెప్తూ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వల్ల మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము మీరు స్వతంత్రించుకోగలరు, మీరు వెళ్ళగలరు. ఆ రాజ్యం పరిశుద్ధాత్మ వల్ల కలిగింది కాబట్టి అది ఇక్కడే ఉన్నది, ఆ రాజ్యం ఆడే వచ్చింది మీ మంచికి, అందుకని నేను కార్యములు పరిశుద్ధాత్మను చేయగలుగుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. సాతాను వల్ల అయితే కాదు అని అక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో లాస్ట్ వీక్ కూడా చూసాం, పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ దేవుడు చాలా ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో తెలియజేశారు. అలాగా క్రియేషన్, కన్యని మరి
గర్భం ధరించడమే పరిశుద్ధాత్మక శక్తిని తెలియజేస్తున్నట్టు ప్రపంచానికి, లోకానికి. ఆ పరిశుద్ధాత్మతోనే దేవుడు కార్యం చేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ వల్లనే మనం కూడా కార్యం చేస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధాత్మని ఆదరణకర్తని దేవుడు మనం పంపిస్తామని చెప్పారు. మనకు ఆ పరిశుద్ధాత్మ అన్ని విధాలుగా అన్ని నేర్పిస్తారంట. దేవుని నడవడం, మార్గం చూపించడం, అన్ని చేయడం. సో పరిశుద్ధాత్మకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ ఏం చేయాలంటున్నాను, సంతోషపెట్టాలి, బాధపరచుకోవడం పరిశుద్ధాత్మ. తర్వాత ఏమంటున్నారు 38 వచ్చి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టవాడు. చూడండి, నా పక్షాన ఎవరైతే ఉండరో వాళ్ళు ఎవరంటే నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సో దేవునికి తో ఏకీభవించకుండా ఆ పరిచయాలు మాట్లాడినట్టుగా సాతాను ఒక శక్తి వలన చేస్తున్నాం, అలా సపరేట్ గా మాట్లాడుతూ అలా ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరంటే దేవునికి విరోధం అవుతారంట అని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత 31 వర్షాలు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడను గాని. చూడండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. మనిషి ఏ పాపం చేసినా, ఏ దోషం చేసినా క్షమించబడతారు కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. చూడండి, అన్ని పాపాలు క్షమించబడతాయి. మీకు తెలుసు అంటుంటారు, దేవుడు నాకు అన్ని పాపాలు క్షమిస్తారంటే. దేవుడు అసలు బైబిల్లో చాలా చోట్ల చెప్పారు, అన్ని పాపాలు దేవుడు క్షమిస్తారంటే. మనం చేసిన ప్రతి పాపం దేవుడు అదే మాట్లాడుతున్నారు. మీరు ఏ పాపం చేసినా మీకు క్షమించబడుతుంది. నువ్వు ఏం చేసినా క్షమించబడుతుంది. కానీ ఏ పాపానికి క్షమాపణ లేదంట? ఆత్మ విషయంలో మీరు చేసిన పాపముకి క్షమాపణ లేదు. బట్ whoever says evil things against the Holy Spirit will not be forgiven. గుర్తుపెట్టుకోండి, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎవరైతే హోలీ స్పిరిట్ ని నెగ్లెక్ట్ చేస్తారో, ఎవరైతే హోలీ స్పిరిట్ ని ఎగెనిస్ట్ గా మాట్లాడతారో వారికి పాప క్షమాపణ లేదు. హోలీ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని కార్యాలు జరిగేది హోలీ స్పిరిట్. మనం ఆ కార్యాలను నమ్మకపోతే ఎవరి మీద నమ్మకం లేనట్టు? హోలీ స్పిరిట్ ని నమ్మకం లేనట్టు, పరిశుద్ధాత్మ నమ్మకం లేనట్టు. కానీ మనం నమ్మకం లేకపోతే పరిశుద్ధాత్మని మనం దూషిస్తుంది ఎవరిని? పరిశుద్ధాత్మనే. అంటే మనకి ఎందుకు పరుస్తున్నాం? వాల్యూ లేకుండా చేస్తున్నాం పరిశుద్ధాత్మకి. దానికి క్షమాపణ లేదంట. దాని బైబిల్లో క్లియర్ గా మాట్లాడుతున్నారు. అన్ని పాపాలకి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే కనుక క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త. తర్వాత మళ్ళీ అంటారు చూడండి మాట 32. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడిన వారికి, అంటే యేసుక్రీస్తుకి మనిషి కుమారుడు విరోధముగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి ఎంత భయంకరంగా ఉంది. పాప క్షమాపణ లేదంట. సో అన్ని పాపాలు నువ్వు యేసుక్రీస్తుని అంటే మనిషి కుమారుని దూషించినా సరే క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మను కనుక ఏమైనా అంటే దాని ఎగెనిస్ట్ గా మాట్లాడితే ఈ యుగమందే కాదంట, రాబోయే యుగాల్లో కూడా క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోండి. ఈసారి చెప్పొద్దు ఎవరికి అన్ని పాపాలు, నువ్వు ఏం పాపం చేసినా దేవుడు క్షమించేస్తారు బాబు. నన్ను పరిశుద్ధాత్మని మీద ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినా, ఏదైనా దూషించినా, తప్పు చేసినా, లక్ష్య పెట్టకపోయినా దానికి క్షమాపణ లేదండి. ఎప్పటికీ ఉండదండి క్షమాపణ. యేసుక్రీస్తు కూడా ఏం చేయలేదు. కానీ ఆయన మాట యేసుక్రీస్తు చెప్తున్నారు. సో హోలీ స్పిరిట్ అంటే ఎక్కడ ఉండాలండి? హోలీ స్పిరిట్ ఎక్కడ ఉండాలి? మనం మంచిది కాదు, మన శరీరమే పరిశుద్ధాత్మక ఆలయం అంట. అంటే అంత పవర్ఫుల్ హోలీ స్పిరిట్కి ఎక్కడ ఉండరు? మనలోనే ఉంటారు, మన శరీరంలోనే ఉంటారు. పరిశుద్ధాత్మక ఆలయం. జాగ్రత్తగా హోలీ స్పిరిట్ని ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి పరిశుద్ధాత్మ వాళ్ళని. ఎందుకంటే అద్భుత కార్యాలు చేసేది పరిశుద్ధాత్మ.
జరిగేది పరిశుద్ధాత్మే. మనం విశ్వాసాన్ని వచ్చేది, మన విశ్వాసాన్ని పెంచేది, అద్భుత కార్యాలు జరిగేది చూసేదంతా దేనివల్ల. అందుకే యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న వెంటనే ఫస్ట్ ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ రావడం జరిగింది ఆయన మీద. ఒక పావుల రూపం పరిశుద్ధాత్మ. సో ఆ పరిశుద్ధాత్మ వల్లే కార్యాలు చేస్తున్నారు అని యేసుక్రీస్తు చెప్పారు. తర్వాత నేను ఒక వెళ్ళిపోయినా సరే పరిశుద్ధాత్మని ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను, మీకు సమస్త మార్గమును తెలియజేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. సో పరిశుద్ధాత్మకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం దేనివల్లది యేసుక్రీస్తు అంటున్నారు, మెయిన్గా గ్రూపుల కింద డివైడ్ అవ్వకూడదు. ఒకటే సంఘంలో ఉన్న గ్రూపులు అయిపోయి ఇప్పుడు అంతా అదే పరిస్థితుంది. తర్వాత బైబుల్ ఇంకో దగ్గర కూడా ఇది మాకు మెన్షన్ చేస్తారు. 2 రాజులు ఒకసారి చూసినట్లయితే 2 Kings చాప్టర్ 17, 2 రాజులు 17వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందంటే 1 నుంచి చదవండి ఒకసారి. యూదారాజైన అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ సోమరోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములను ఏలెను. సో అక్కడ ఆ టైంలో రాజుగా ఎవరున్నారండి? ఎవరున్నారు? అది ఇజ్రాయెల్ రాజు కదా. ఇది ఎవరు? ఆహాజ్. హోషియా సన్ ఆఫ్ హోషియా. ఈ రూల్ సమరియా ప్రాంతానికి రాజు ఎవరు? నేను చదవండి అక్కడ. హోషియా సన్ ఆఫ్ ఇలా బికేమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వేరే, యూదా వేరు, సపరేట్ ప్రాంతాలే, కంట్రీస్. సో కింగ్ ఆహాజ్ యూదాలో ఉన్నాడు. ఇజ్రాయెల్కి రాజు ఎవరు? హోషియా ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాడు. సో ఎంతకాలం సమరయ్యని పాలించాడని? 9వ సంవత్సరం. ఆయన ఏం చేశాడండి హోషియా? చదవండి 2వ వచనం. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనం చేసినందుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. సో ఆ రాజు ఏం చేశాడు? యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. ఎంత చేశాడంత చెడుతనం? పూర్వీకులు చేసినంత కాకపోయినా బ్యాడే చేశాడు. కానీ మిగతా వాళ్ళు ఇంకా దారుణంగా చేశారంట. ఏంటో దారుణం అసలు ఏంటో బ్యాడ్ థింగ్, దేవుడు మాట్లాడుతున్న దారుణమైన పని ఏంటో చూద్దాం. చేశారంట. ఆ తర్వాత చదవండి. అన్య దేవ ప్రాంతమైన అసీరియా రాజు ఉన్నాడు. చదవండి 3వ వచనం. అతని మీదకి అష్షూరు రాజైన సల్మానేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోగతుకు దూతలను పంపి పూర్వము తాను ఏపీగా ఇచ్చుచూ వచ్చినట్టు అష్షూరు రాజునకు పన్ను ఇవ్వకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకేతం వేయించి బందీ గృహములో ఉంచాను. దేవునితో అనుకుని ఏం చేశాడంట? అష్షూరు రాజుతో ఒక సంబంధం పెట్టుకొని నీకు డబ్బులు ఇస్తాను, నా ప్రాంతాన్ని ఏం చేయకు, నన్ను కాపాడు అన్నాడు. బాగానే ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరింది, బాగానే వెళ్ళిపోయింది. కానీ కొంతకాలం తర్వాత హోషేయ ఆలోచించాడు, ఎందుకు డబ్బులు ఇవ్వడం అష్షూరు రాజుకి, పక్కన ఐగుప్తు రాజుని సహాయం అడుగుదాము అష్షూరు రాజుని ఓడించడానికని ఆలోచించాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? అష్షూరు రాజు తెలిసింది. తెలిసి ఏం చేశాడు? హోషేయని జైల్లో పెట్టాడు. సో అన్ని దేశ రాజు మంచోడు కాదు, మన ఇజ్రాయెల్ రాజు కూడా మంచోడు కాదు. దేవునికి అప్పుడు పక్కన కంప్లీట్గా పెట్టిస్తారు. దేవునికి నచ్చింది ఏది కూడా వాళ్ళు చేయట్లేదు, ఆలోచన లేదు, మనసు లేదు. దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, కానీ ఆ ముందు కంటే కొంచెం బెటర్గానే జీవిస్తున్నాడు. కానీ ఏదైనా దేవుని వ్యతిరేకంగానే జీవిస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అష్షూరు రాజు 5వ వచనం జైల్లో పెట్టిస్తారు హోషేయని. ఆ తర్వాత అష్షూరు రాజు దేశం అంతటి మీదకి
సోమరుల మీదకి వచ్చి 3 సంవత్సరములు సోమరులను ముట్టడించెను. హోషేయ నిలబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు సోమరును పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోకి చెరగొని పోయి ఏం చేశారంటే అష్షూరు రాజు వచ్చాడు, ఇంకా హోషేయ కూడా లేడు, అందరు కూడా ఆక్రమించేసి ఏం చేశారంటే బందీగా తీసుకెళ్ళిపోయారు అష్షూరు. ఇదంతా ఎందుకు జరిగిందంటే 7వ వచనం. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవత యందు భయభక్తులు నిలిపి. ఏం పాపం చేశారంట? ఇతర దేవతలందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా దేవుని ఎదుట నిలవకుండా యెహోవా వెలుగున్న జనములను కట్టడలను ఇశ్రాయేలు రాజుల నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉంది. దేవుని పక్కన పెట్టి ఆ రాజులు ఏదైతే పూర్వీకులు ఏదైతే అన్ని ఆచారాలు పెట్టారో అన్ని కూడా పూజించేలాగా, అన్ని దేవతలను పూజించేలాగా, వాళ్ళు పెట్టిన ఆచారాలన్నీ చేసేలాగా వాళ్ళన్ని జీవితాన్ని నడుపుతున్నారు. అందుకే దేవుని నచ్చలేదు. తర్వాత మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నింటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెలుగుతున్న జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములో దూపము వేయచ్చు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి. అసలు ఎక్కడైనా దేవుడిని ఆరాధిస్తున్నారా? కంప్లీట్ గా ఇజ్రాయెల్ ప్రాంతం, యూదా ప్రాంతం అంతా ఏమైపోయిందండి? అన్ని దేవుళ్ళతో నిండిపోయి ఎక్కడ పెడితే అక్కడ ఏ చెట్టు కింద అయితే ఆ చెట్టు కింద, ఏ కొండపైన కొండపైన దేవతలను విగ్రహాలను పెట్టి పూజలు అన్ని చేస్తున్నారు. ఎక్కడ కూడా దేవుడిని ఆరాధిస్తున్నట్టు, ఎక్కడ కూడా దేవుడిని ఫాలో అవుతున్న ఎక్కడ లేదు. కంప్లీట్ గా అన్ని దేవతల్లో వెళ్ళిపోయారు వాళ్ళు, విగ్రహాలను పూజిస్తూ. అంతా కూడా దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ దేవుడి మాట విన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? కొంతమందిని ప్రవక్తల్ని వాళ్ళని పంపించారు, మారతారేమో అని పంపించారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారంట? మారలేదు. ఇంకా అన్ని దేవతలు పూజించడం, అన్ని చేయడం చేస్తూనే ఉన్నారు. అప్పుడు దేవుడికి ఏమొచ్చిందంటే ఇంకా కోపం వచ్చి ఇంకేం చేయాలనుకున్నారు? వీళ్ళని కంప్లీట్ గా నాశనం చేయాలి, ఉండడానికి వీల్లేదు, నా ప్రాంతం ఇజ్రాయెల్ నా ప్రాంతం, ఇజ్రాయెల్ నా ప్రదేశం, వీళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి, ఊరి నుంచి బయటికి తరిమేశారు. ఏ ప్రాంతానికి? ఎసిరియా ప్రాంతానికి, బబులోను ప్రాంతానికి దేవుడే బయటికి తరిమేసినట్టు తెలుస్తుంది. చూడు, వాళ్ళు ఇంకా ఏ తప్పులు చేసేవారంటే 16th verse 15 దేవుని కట్టడలను తమ పితరులతో చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూరున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి బట్టి వారైరి. చూడండి, వాళ్ళు చేయకూడదని తెలిసినా సరే దేని బట్టి మారిపోయారంట? చుట్టూ ఉన్న ప్రజలు బట్టి కూడా వాళ్ళు దేవుని పక్కన పెట్టి వాళ్ళ ఆచారాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా వారు తమ దేవుడిని యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. వర్షిప్ స్టార్స్, స్టార్ అంటే సన్, సూర్యుని పూజించే వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా దీన్ని బట్టి చూస్తారు. ఇవన్నీ కూడా దాని మీనింగ్ లో వస్తాయి. సో సూర్యుని పూజిస్తారు, చంద్రుని పూజిస్తారు, ఇవన్నీ కూడా విగ్రహాల కింద వస్తాయి. తర్వాత ఇంకేం చేశారు చూడండి, ఇంకా కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుదట్టు చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కుమారుల్ని కుమార్తెను కూడా బయలుదేర్పించేవారు. బర్ంట్ ఆఫరింగ్స్ బయలుదేర్పించేవారు. ఎవరికి? అన్ని దేవతలకి. చిల్లంగులు, తర్వాత ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటే జాతకం చెప్పేవాళ్ళు, ముందు జాగబోయి చెప్పేవాళ్ళు, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకము, దేవునికి విరోధము
అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. ఎన్ని చేయడం వల్ల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? 18th verse చదవం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము కాక మరి ఏ గోత్రము శేషించి ఉండలేదు. యోధా గోత్రము కాక ఏ గోత్రమును శేషించకుండా వాళ్ళు బయటికి వెళ్ళగొట్టారు దేవుడు. 20th verse చదవండి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగండ్ల చేతకు అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. తర్వాత 23rd verse. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశముల నుండి అష్షూరు దేశంలోనికి చెరగొనుకోబడిరి. సో దేవుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ప్రజలందరినీ అష్షూరు దేశానికి పంపించేశారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పాపము, వీళ్ళు చేస్తున్న వ్యతిరేకత దేవునికి నచ్చలేదు కాబట్టి దేవుని కోపం వచ్చి ఆ ఊరికి పంపించేసినట్టు తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేశారు? 24th verse. అష్షూరు రాజు బబులోను కోత అవ్వ హమాతు సెపర్వాయిము అను తన దేశంలోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక ఏం జరిగిందండి అక్కడ? అర్థమైందండి ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలందరినీ అక్కడి నుంచి అష్షూరు దేశానికి పంపిస్తారు. దేవుడు కోపంగా తరిమేశారు. అక్కడ అష్షూరు ఏం చేశారు? రాజు ఆ ప్రజలందరినీ వీళ్ళ చోట్లోకి తీసుకొచ్చి షఫల్ చేశారు అనమాట. అంటే ఆ ఖాళీని ఆ ప్రజలతో నింపారు, అన్ని ప్రజలతో నింపారు. నింపడం జరిగింది. అర్థమైంది కదా? నింపిన తర్వాత ఏమైంది చూడండి, చదవండి. అయితే వారు కాపురముట్టను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకి సింహములను పంపెను. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు దేవుడిని వాళ్ళు కూడా చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశారంట? సింహములు పంపి అవి వారిలో కొందరిని చంపెను. వారు పట్టుకొనిన సోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాదలు తెలియకూడదు కనుక ఆయన సింహములను పంపించెను. వాళ్ళు ఏమనుకుంటున్నారండి? దేవుడు కాదు, అన్ని దేవతల్లో వాళ్ళు సరిగ్గా పూజించడం రాదు కాబట్టి అన్ని దేవతలే వాళ్ళని చంపిస్తాయని వాళ్ళు అనుకుంటారు ప్రజలు. కానీ అంత చేస్తున్నవాడు దేవుడు అనే విషయం వాళ్ళు గ్రహించలేదు. ఆ తర్వాత ఆ రాజు అనుకున్నాడు, అష్షూరు రాజు అనుకున్నాడు, నా ప్రజలు అక్కడ చనిపోతున్నారు కాబట్టి ఏమనుకున్నాడు? ఆ దేవతలను ఒక పద్ధతిని నేర్పించడానికి ఇజ్రాయెల్ నుంచి ఎవరైతే మనం తీసుకొచ్చామో వారిని ఒక 10 మంది సేవకులను అక్కడ పంపించి నేర్పించమని చెప్పడం జరిగింది. ఆ విధంగా పంపిస్తారు. చదవండి 27. అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోడి, అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పింపవాలని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించును గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సోమ్రోనీలో కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. సో దేవుని పద్ధతులు నేర్పించాలని ప్రయత్నించినా సరే కొంతమంది ఏం చేశారంటే సొంత దేవతలను పూజించారు. సో అక్కడ ఎంత ప్రయత్నిస్తున్న దేవుడు అన్ని దేవతల నుంచి ఆ విగ్రహారాధన నుంచి బయటికి తీసుకుని రాలేకపోతున్నారు. ప్రజలందరూ దేవుడు ఎంత ప్రయాసపడినా ఆ ప్రవక్తలను పంపించినా నేర్పించడానికి దేవుని యాజకులను పంపించినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి కంప్లీట్గా ఆరాధించలేకపోతున్నారు, కంప్లీట్గా దేవుని మహిమపరచలేకపోతున్నారు. సో 32 verse చదవండి. మరియు జనులు యెహోవాకు భయపడి కొంతమంది ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను
చేసుకొనగా ఆ, వారు తమ జనుల పక్షమున ఆ, ఉన్నత స్థలములో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఉమ్. ఈ ప్రకారముగా ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిలో ఆ, ఆయా జనులు మర్యాద చెప్పున ఆ. తమ దేవతలను పూజించుచుండిరి. చూడండి ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఒక పక్కన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇంకో పక్కన అన్ని దేవతలను కూడా ఆరాధిస్తున్నారు. అంటే రెండు రకాలుగా జీవించేస్తున్నారు. దేవుణ్ణి కూడా సంతోష పెట్టేస్తున్నారు, అన్ని దేవతలను కూడా సంతోష పెట్టేస్తున్నారు. కంప్లీట్గా దేవుళ్ళలోకి రావట్లేదు, కంప్లీట్గా అక్కడ కూడా ఉండలేదు. అలా ఏంటి పరిస్థితి? ఈరోజు అదే పరిస్థితి ఉంది క్రైస్తవుల్లో కూడా. న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటాం, దేవుడు నేను ఇలా ఉంటాను. సో అలా ఉంటాము, మళ్ళీ పాత విధంగానే జీవితం వెళ్ళిపోతుంది. రెండు రకాలుగా వెళ్ళిపోతుంది జీవితం. డివైడ్ అయిపోయింది. ఏం డివైడ్ అయింది? మైండ్. ఆలోచన డివైడ్ అయిపోయింది, మైండ్ డివైడ్ అయిపోయింది. పైకేమో దేవుని భక్తిలో ఉంటాం, లోపలేమో దేవుని వ్యతిరేకంగా ఉంటాం. రెండు రకాలుగా డివైడ్ అయింది మైండ్. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. ఎంత ప్రయత్నించినా, ఎంత నేర్పించినా అన్ని దేవతల్లా పూజించేస్తున్నారు, ఇంకో పక్కన దేవుని కూడా ఆరాధించేస్తున్నారు. ఆ రెండు రకాలు ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. ఇందాక యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడారు. డివైడ్ అయితే ఏమవుతుందంట? ఎంతకాలం నిలదు, వెంటనే అది కొంతకాలం నాశనం అయిపోతే సపరేట్ అయిపోతారు, ఉండలేరని మాట్లాడుతున్నారు. సో ఎక్కడున్న గ్రూప్లో ఉన్న, ఫ్యామిలీస్లో ఉన్న, లేదంటే సంఘాల్లో ఉన్న డివిజన్ అనేది దేవునికి ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే దేవుని ఆరాధించే విధానం డివైడ్ అయింది. ఒకరేమో అన్ని దేవతలు పూజిస్తున్నారు, ఇంకొక టైంలోనేమో దేవుని కూడా ఆరాధించేస్తున్నారు. రెండు రకాలుగా పూజిస్తున్నారు, అది దేవునికి ఇష్టం ఉండదు. తర్వాత 40వ వర్షం 40 వర్షం వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించు వచ్చిరి. ఆ ప్రజలు ఎలాగన యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్టు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయించు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అలాగే చేయించు ఉన్నారు. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఏంటి? ఒక విధంగా దేవుని ఆరాధిస్తుంటాం, ఇంకో విధంగా పాపాన్ని కూడా చేస్తూ ఉంటాం. విగ్రహారాధన చేయకపోయినా సాతానులో నడవడం, పాపం చేయడం అది వ్యతిరేకమే దేవుని. సో రెండు రకాలుగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ కొత్త సంవత్సరం రాబోతుంది, అందరూ ప్రామిస్ చేస్తారు, అందరూ వాగ్దానం చేస్తారు, అందరూ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటారు, ఏదో కొత్త విషయాలు అనుకుంటారు. కానీ చేయాల్సింది ఎలాగంటే కంప్లీట్గా చేయాలి. సగం మళ్ళీ చేస్తూ సగం మళ్ళీ పాత జీవితంలాగే ఉంటే అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు చూపిస్తున్న వాక్యం అంతా నేను తర్వాతనే చదవాలి. దేవునికి అది నచ్చలేదు, దేవునికి కోపం తెప్పించే విధానం అది. యేసుక్రీస్తు కూడా అది స్పష్టంగా చెప్పారు. ఉంటే ఒకలాగే ఆరాధించాలి దేవుడిని. ఎందుకంటే దేవుడు ఒకరే, ఆయన చెప్పిన సంఘం ఒకటే, ఆయన చెప్పిన ఆరాధన ఒకటే. మీకు మీరే డివైడ్ అయ్యి గ్రూపుల కింద ఆరాధిస్తే అది దేవునికి నచ్చదు, అది ఎగెనెస్ట్ గాడ్ అని దేవుని వాక్యంలో చెప్తున్నారు. సో ఇక మరి న్యూ ఇయర్ రాబోతుంది. 31st నైట్ అందరూ అనుకుంటారు మైండ్లో ఏదో చేయాలి, ఈ సంవత్సరం ఇచ్చేస్తాం, ఈ సంవత్సరం వచ్చేస్తాం. అది చేసేదేదో కంప్లీట్గా దేవునికి ఇష్టకరంగా చేయాలి, చేసేలాగా మన హృదయాన్ని, మనసుని సిద్ధపరచుకోవాలి. రెండు రకాలుగా ఉండడం చూసాం, రెండు విధాలుగా చూసాం. యేసుక్రీస్తుకి నచ్చలేదు, ఎగనిస్ట్గానే ఉన్నారు, అలా ఉండకూడదని. తర్వాత ఇక్కడ కూడా మనం చూసినట్టు దేవుని కూడా నచ్చలేదు. సో పక్కన దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు, ఆ పక్కన దేవుని కూడా పూజించేస్తున్నారు. అది కరెక్ట్ కాదని దేవుడు హెచ్చరిస్తున్నారు బైబిల్ ద్వారా. సో అటువంటి ఆలోచన మనలో ఉంటే తీసివేసుకొని కంప్లీట్గా దేవునికి ఇష్టకరంగా, దేవుడు ఇష్టపడేలాగా మనం ఉండడానికి ఈ సంవత్సరం వాగ్దానం తీసుకోవాలి, ప్రయత్నించాలి, సిద్ధపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని ఈ సమయాన్ని దీవించింది. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో వాక్యంతో వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అది నూతన సంవత్సరం మీరు మాకు ఇస్తుండగా, మీరు సిద్ధపడుతుండగా మీరే తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఆలోచన ఏ విధంగా ఉన్నాయో మేము పరీక్షించుకొని ఏ విధంగా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కంప్లీట్గా మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం, లేదంటే రెండు రకాలుగా రెండు ఆలోచనతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అనేది మేము పరీక్షించుకొని మేము సిద్ధపడి ముందు పడడానికి కృపను చూపించిన అడుగుతున్నాం.
సమస్త మీరే మహిమనంతా పొందుకొని మీరే శాంతి సమాధానం నుంచి బలపరచుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ దేవునికి పాట పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించుకున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, స్తుతించుటమానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, స్తుతించుటమానను. హల్లెలూయా. కానుకల ముందు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. అలాగే కానుకలు కూడా మీరు బ్లెస్ చేయండి. మీ కొరకు మీ సువార్త కొరకు వాడబడ్డారు మీ కృపను చూపించి మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. మిగతా కార్యక్రమం కూడా మీరే ఉండి నడిపించి మీరు బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత జనవరి 1 మార్నింగ్ 8 o'clock ఆరాధన అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. 8 o'clock. తర్వాత నెక్స్ట్ సండే అదేవిధంగా 9 o'clock ఆరాధన. తర్వాత మా ఫ్రెండ్ విషయంలో కూడా అది ప్రేర్ చేయండి. తను డిశ్చార్జ్ చేస్తారు అక్కడ ఇంటికి. చేసిన తర్వాత అంటే కంటిన్యూస్ ఉంచకుండా డిశ్చార్జ్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రమ్మని పక్కనే హౌస్ తీసుకున్నారు వెల్లూరు. బాగానే ఉంది. తర్వాత మధ్యలో ఫీవర్స్ వచ్చాయి, మధ్యలో చిన్న చిన్న ర్యాషెస్ రావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంకా ఒక 2-3 months పడుతుంది తెలియడానికి కంప్లీట్గా ట్రాన్స్ప్లాంట్ అలా ఉంటుంది. తన విషయం కూడా ప్రేర్ చేయమని ఫోన్ చేశాడు. క్రిస్మస్ తనే ఫోన్ చేశాడు అని చేసి మాట్లాడాడు. సో ప్రేర్ చేయమని ఎలా చెప్పాము, రోజు చేస్తున్నాం ప్రేర్ మీ గురించి అన్నా. సో ఇంకా ప్రార్థనలో పెట్టి ఇంకా ప్రేర్ చేయమని కోరాడు. విత్తనాలు పెట్టి మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన కూర్చుకుందాం. మనం కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు సంఘ సభ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మందుల కొరకు వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీన్ని దీవించండి, బలపరచండి, వారికి దయచేయండి. దాంట్లో చేసిన సువార్తను బ్లెస్ చేయండి. అనేక మంది రక్షింపబడి ఈ మార్గంలో నడిచే విధంగా మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మేము ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం, ఇతర పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి, నడిపించండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి.
వాళ్ళకి ఏదో అవసరం మీకు తెలుసు, సమస్తం మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాష్ పట్ల ప్రార్థన చేస్తున్నాం, తన కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. స్పిరిచువల్గా, ప్రొఫెషనల్గా ఇంకా అభివృద్ధి చేసి అభివృద్ధి పొందుకొని ఈ సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. దాన్ని నాని బట్టి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి, బలపరచండి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తోడుగు నుండి మీరే నడిపించండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మా తండ్రి పాలకుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, అతనికి ఆరోగ్యం శక్తిని దయచేయండి, పొలము దయచేసి మీరే ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుగా ఉండి సహాయం దయచేయండి తండ్రి. చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, అతను కూడా బలపరచండి, దీవించండి, బ్లెస్ చేయండి. అలానే అమ్మమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం, అతనికి వృద్ధాప్యంలో ఆరోగ్యం దయచేయండి, తోడమనంటే ప్రతి చోట వెళ్ళే ప్రతి చోటని మీరు క్షేమంగా తీసుకెళ్ళి మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ మరి ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరు చోటని మీరే తోడమనండి, మీరు సహాయం దయచేయండి. అలానే తండ్రి క్లినిక్లో ఉంటున్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, శ్రావంతిని బట్టి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే తోడుమనండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి. ఏదో అవసరం మనకు తెలుసు, మీరే మార్గం చూపించి నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, పిల్లలను ప్రార్థన చేస్తున్నాం, తోడుమనండి తండ్రి. ప్రతి విషయం ఇంకా బలపడి మీ జ్ఞాన శక్తిని పొందుకొని ఇంకా మీరు బలపడి మీ సాక్షిగా జీవించడానికి మీకు బలంగా మీ కొరకు వాడబడడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేసి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ చేతిని కూడా స్వస్థపరిచి అభివృద్ధికి కూడా కావాల్సిన జ్ఞానం శక్తిని బలం దయచేయండి. నేను అందరూ కూడా మిమ్మల్ని ఆరాధించి మీ సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. అలాగే లేబర్స్ అందరిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరే ఉన్నంతంటే అందరూ మిమ్మల్ని తెలుసుకొని మార్గంలో నడిచి అందరూ కూడా మీ సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. సంఘాన్ని దీవించండి, ప్రతి బిల్డింగ్ని చుట్టూ మీ ఎక్కడ చోటని భద్రపరచండి తండ్రి. సంఘాన్ని బ్లెస్ చేయండి, మీరే నడిపించి మీ చిత్ర ప్రకారం నడిపించమని అడుగుతున్నాం. అమ్మ కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, వెళ్ళి ప్రతి చోట వెళ్తున్న ప్రతి ప్లేస్తో పాటు మీరే ఉండి అమ్మని బలపరచుంది తండ్రి. ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి. తను కూడా ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మార్గం చూపించి మీ చిత్ర ప్రకారం నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నాతో నుండి మీరు జ్ఞానం శక్తిని దయచేయండి, ఇంత బలంగా వాడబడ్డానికి ప్రభుత్వం చూపించండి తండ్రి. ప్రతివిధంగా బంధువుల్ని చూడిపించి శాంతి సమాధానంతో మీకు నడిపించండి తండ్రి. అలాగే తండ్రి హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్వస్థపరచండి, కంప్లీట్గా హీలింగ్ దయచేసి తిరిగి రావడానికి వైజాగ్ మేము సాక్షిగా నిలబడడానికి ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘాన్ని సంఘ కాపుని మీరు దీవించండి, బలపరచండి. మీ శక్తిని నింపబడి మీ మార్గంలో నడవడానికి ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యం ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం, కష్టాల్లో ఉన్నవారు నష్టాలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉన్నది బలపరచండి. ఒంటరిగా ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు, బాధలు ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, నూతన జీవితం దయచేసి వాళ్ళు బలపడేలాగా సహాయం దయచేయండి. రాజకీయ గురించి ప్రార్థన చేస్తున్నాం, దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శాంతి సమాధానం ఉండేలాగా మీరు వాళ్ళ జ్ఞానం శక్తిని దయచేయండి. సమస్తం నూతన సంవత్సరం ప్రవేశిస్తుండగా మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నూతన తీర్మానము తీసుకొని మీ వాక్య ప్రకారం జీవించడానికి కృపను చూపించి మీరేమైనా దాంతో పొందుకోమని మీరు సిద్ధపడేలాగా నూతన సంవత్సరం వరకు మాకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము యేసు
Praise God.